అది తెలుగుదేశం కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ, ఈ మూడు రాజకీయ పార్టీలు కూడా గ్రామాల్లో తిరిగేటటువంటి ఒక అతి సామాన్యమైనటువంటి కార్యకర్త అయినా కూడా ప్రజల్లోకి వెళ్ళాలి అని అంటే పోలీస్ సెక్యూరిటీ పెట్టుకుంటే తప్ప వెళ్ళలేనటువంటి పరిస్థితులు వస్తాయి. లోకేష్ గారు ఎన్నికలకు ముందు యువగలం అనేటువంటి పాదయాత్రతో యువతకి అనేక రకాల హామీలు ఇచ్చాడు. ఆయన యువతని ఏదో రకంగా వారి వైపు తిప్పుకోవడం కోసమని చెప్పి, వారి వైపు ఆకర్షించుకోవడం కోసమని చెప్పి ఆ కార్యక్రమానికి పెట్టినటువంటి పేరు దగ్గర నుంచి మొదలుపెట్టి సుదీర్ఘంగా జరిగినటువంటి ఆయన పాదయాత్ర మొత్తం కూడా అనేక వాగ్దానాలు ఇచ్చారు యువతకి సంబంధించి. ఎక్కడ వాటి ఊసెత్తట్లేదు, దాని ప్రస్తావన తీసుకుని రావట్లేదు. మరి వేళ ఒకటే అడుగుతా ఉన్నాను లోకేష్ గారిని కూడా, అయ్యా నువ్వు ఆవేళ ఏదైతే సూపర్ 6 హామీలను ప్రకటిస్తా ఉన్నామో వాటిని కనుక మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయకపోతే మా కాలర్లు పట్టుకోండి అని చెప్పి ఆవేళ మీ నోటితో మీరు స్వయంగా టీవీ ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. ప్రజలకు చాలా స్పష్టంగా మీరు చెప్పడం జరిగింది. ఈవేళ మీరు చెప్పవసరం లేదు. ఈ ఏడాది కాలం కూడా కేవలం ఒక ఓపికతో, సహనంతో ప్రజలు కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వానికి కాస్తంత సమయం ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు దాకా ఎదురు చూశారు. ఇప్పటికే అసంతృప్తి అనేటువంటిది ప్రజల్లో మొదలైంది. మరొక 6 నెలలు గడిస్తే గనక ఆ అసంతృప్తి అనేటువంటిది వ్యతిరేకత కింద మొదలవుతుంది. ఆవేళ ఖచ్చితంగా మీ కాలర్లే కాదు, మిమ్మల్ని, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని కూడా జుట్టు పట్టుకుని మీరు మాకేం చెప్పారు, మిమ్మల్ని నమ్మి ఓట్లు వేసాం, ఈవేళకింత సమయం గడుస్తూ ఉంది, ఎందుకు మీరు ఇచ్చినటువంటి హామీలని నెరవేర్చలేదు అని చెప్పి అడిగేటటువంటి రోజులు తొందరలోనే ఉన్నాయనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. మేము ఏ కార్యక్రమం పేరు చెప్పి ప్రజల్లోకి వెళ్ళినా కూడా ప్రజలు పశ్చాత్తాపంతో తప్పు చేసాం, పొరపాటు చేసాం, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏ పథకాలైతే మాకు అందినివో ఆ పథకాలకే పేర్లు మార్చి ఈ చంద్రబాబు నాయుడు గారు దానిని 4గింతలు ఇస్తాం, 10ంతలు ఇస్తామని చెప్తే ఏమో బహుశా అనుభవం కలిగినటువంటి వ్యక్తి, 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి చేస్తాడేమో, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తా ఉన్నప్పుడు ఆయన కూడా చేస్తాడేమో అని చెప్పి నమ్మి ఓట్లు వేశాం. మాకు బుద్ధి వచ్చింది, పొరపాటు జరిగింది, మరొకసారి ఇటువంటి పరిస్థితి రాదు, పూర్తిగా ఈ కూటమి పార్టీలని ఈ రాష్ట్రంలో తలుపులు వేసుకుని వాళ్ళే తాళాలు వేసుకుని వాళ్ళ పార్టీ ఆఫీసులను కూడా ఎత్తేసేటటువంటి పరిస్థితి ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో వస్తుంది అని చెప్పి సామాన్య ప్రజానికమే చెప్తా ఉన్నారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, రాష్ట్ర వ్యాప్తంగా ఓ చిన్న పిలిపిస్తే ఎక్కడ ఏ ఒక్కరికి ఒక పైసా ఇచ్చింది లేదు, కనీసం బళ్ళల్లో పెట్రోల్ కొట్టించింది లేదు, ఎక్కడ ఏ ఒక్కరికి కూడా ఏ రకమైనటువంటి సాయం చేయకుండానే వాళ్ళంతటి వాళ్ళ స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వచ్చి ప్రభుత్వాన్ని నిలదీసినటువంటి తీరు చూస్తూ ఉంటే మాకు మరింత మనోస్థైర్యం వస్తూ ఉంది, మరింత ఆత్మస్థైర్యం కలుగుతూ ఉంది. ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో ఈ ప్రభుత్వం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యోజన విభాగం ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో ఈ ప్రభుత్వం మీద పోరుబాట పడతాం. ఈ ప్రభుత్వాన్ని గద్దె దించేంత దాకా, ఇచ్చినటువంటి హామీలని నెరవేర్చేంత దాకా కూడా ఉద్యమిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో భాగస్వాములై ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా, ప్రత్యేకించి యువత అందరికీ కూడా మరి పేరు పేరున మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ